అందరికీ నమస్కారం. లాస్ట్ టైం ఒక మంచి నీతి కథను మనం విన్నాం. ఇంకొక మంచి నీతి కథతో మేము ముందుకు వచ్చాను. నేను చెప్పేది ఏంటంటే, మన జీవితంలో చాలా మంచి పనులు చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా అందరికీ మంచి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. చాలామంది ఉంటారు, ఏమీ చేయకపోయినా కూడా ఏదో చేశామనేటట్టుగా మెహర్బానా చేసేవారు. సో నేను ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే, మన జీవితంలో మనం ఎంత మంచి పని చేసినప్పటికీ కూడా మనల్ని వేలెత్తి చూపేవాళ్ళు ఉంటారు, అలాగే ఎక్కిరించే వాళ్ళు ఉంటారు, మన వెనకాతలు బ్యాక్ స్టాప్ చేసి మన కోసం నవ్వుతూ మాట్లాడేవాళ్ళు, మన మీద జోకులు వేసేవాళ్ళు. సహజంగా ఉంటుంది ఇదంతా కూడా. సో ఇలాంటి వాళ్ళని చూసి మనం వెనకడుగు వెయ్యాలా? ఇలాంటి వారిని మనం ఊహించుకొని ఇటువంటి వాళ్ళకి మనం విలువిచ్చి మనం కృంగిపోవాలా? సో అటువంటి సంఘటనలు మీ జీవితంలో మీకు ఎదురవ్వచ్చు, అందరి జీవితాల్లో కూడా ఎదురవుతాయి. మనం ఒక మంచి పని చేసామంటే చాలామంది చూసి ఓర్వలేరు. అటువంటి సమాజం ప్రస్తుతం నడుస్తుంది. సో పూర్వం ఒక మంచి కథ ఉంది, చాలా మంచి కథ ఉంది. సో ఇది అందరికీ ఉపయోగపడవచ్చు. సో కథలోకి వెళ్ళిపోదాం. బ్రహ్మదేవుడు మన సృష్టికర్త. సో ఈ సృష్టిని అంతా సృష్టించాడు. సో సరస్వతీదేవిని మెస్మరైజ్ చేయాలనుకున్నాడు ఆయన. అంటే ఆశ్చర్యపరచాలి అని అనుకొని ఒక మంచి స్త్రీని సృష్టించాడు. అంటే బ్రహ్మ యొక్క కుమార్తెగా ఆయన సృష్టించాడు. సో ఆ కుమార్తె పేరు అహల్య. అహల్య నహల్యతి ఇది అహల్య అంటే నహల్యతి అంటే ఎటువంటి లోపం లేనిదనమాట. ఎటువంటి లోపం లేనటువంటి స్త్రీ అనమాట. అంటే అందంలోనూ, గుణంలోనూ, జ్ఞానంలోనూ అన్నింటిలో కూడా ఉత్తమమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి స్త్రీ. సో అటువంటి స్త్రీని సరస్వతీదేవికి చూపిస్తే సరస్వతీదేవి కూడా చాలా ఆశ్చర్యపోతుంది, ఇంత అందమైన స్త్రీయా అని చెప్పి. సో బ్రహ్మదేవుడికి ఒక ఆలోచన వస్తుంది, ఇంత అందమైన స్త్రీని, ఇంత గుణవంతురాలని, ఇంత రూపవతిని పొందగలిగేటటువంటి అర్హత ఉన్నవాడు ఎవడు అని. సో బ్రహ్మదేవుడు సృష్టి అంతా కూడా వెతుకుతాడు. వెతకగానే ఆయనకి గౌతమ ముని కనిపిస్తాడనమాట. సో గౌతమ ముని చాలా బ్రహ్మచర్య నిష్ట కలిగినటువంటి ఒక వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా శివధ్యానం, భగవంతుని పట్ల అనురక్తి, దైవంతో సంబంధం కలిగి ఉండి తపస్సు, ఆచరణ, వీటన్నిటిలో కూడా ఉత్తమమైనటువంటి ఒక కార్యాచరణ కలిగినటువంటి వ్యక్తి. సో బ్రహ్మదేవుడు కనిపిస్తుంది, అహల్యని పొందగలిగేటటువంటి అర్హత తినుకుంది, పొందగలిగే వ్యక్తి అవ్వచ్చు, కానీ నేను ఒకసారి టెస్ట్ చేస్తాను, పరీక్షిస్తానని చెప్పి అనిపిస్తుంది. బ్రహ్మదేవుడు గౌతమ ముని దగ్గరికి వచ్చి అహల్యను చూపిస్తాడు. చూపించి, ఈమె నా కూతురు, కొన్నాళ్ళు నీ దగ్గర పెట్టుకో, సో తర్వాత నేను వచ్చి మళ్ళీ తీసుకువెళ్తానని చెప్పి గౌతమ మునికి అప్పచెప్తాడు. అలా కొన్ని సంవత్సరాలు రాడనమాట బ్రహ్మదేవుడు తిరిగి. మళ్ళీ కొన్ని సంవత్సరాలకి బ్రహ్మదేవుడు తిరిగి వస్తాడు. వచ్చినప్పటికీ అహల్య ఏ విధంగా ఆయన దగ్గర విడిచిపెట్టి వెళ్ళాడు, అదేవిధంగా గౌతమ ముని ఆవిడ మీద ఎటువంటి వ్యామోహం కానీ, ఆవిడ పట్ల ఎటువంటి నిర్లక్ష్య ధోరణి కానీ, ఆవిడ పట్ల ఎటువంటి మోహాన్ని కూడా పొందకుండా అలానే ఉంటాడు. సో అహల్య గౌతమ ముని ఇద్దరు మంచి జంట అని చెప్పి బ్రహ్మదేవుడు కనిపిస్తుంది. సో బ్రహ్మదేవుడి దృష్టిలో గౌతమ ముని గెలిచాడు. సో అహల్యని ఇచ్చి వివాహం చేశాడు. సో గౌతమ ముని అహల్యతో చాలా ఆనందంగా ఉంటున్నాడు అనమాట. సో అహల్య అందరికంటే గుణవంతురాలు, రూపవతి, సౌందర్యవతి, సో అన్నీ కలిగినటువంటి ఒక స్త్రీని పొందగలిగే అర్హత కలిగినటువంటి వ్యక్తి గౌతమ ముని. సో గౌతమ ముని ఏంటంటే అటు ఆయన తపస్సులోనే కాకుండా శాస్త్ర విజ్ఞానంలో కూడా ఆయనకి చాలా పరిజ్ఞానం ఉంటుంది. సో గౌతమ ముని అహల్యతో చాలా ఆనందంగా ఉంటాడు. అక్కడ ఒక క్షామం వస్తుంది. అంటే ఆయన ఉండేటటువంటి ప్లేస్లో కొన్ని సంవత్సరాలుగా క్షామం ఉంటుంది, అంటే కరువు ఉంటుంది. దీనిని ప్రజలందరూ తట్టుకోలేకపోవడం చూసి వరుణదేవుడిని మెప్పించి అక్కడ వర్షాలు పడేటట్టు చేసి, ఈయనకున్నటువంటి శాస్త్ర విజ్ఞానం ద్వారా కొత్త కొత్త పంటలు, కూరగాయలు పండించడం, ప్రజలకు దానం చేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడనమాట. చేస్తూ ఉంటే ఇంకా చుట్టూ ఉన్నటువంటి ఈయన స్థాయి వ్యక్తులు, ఈయనలాగే తపోనిష్టలో ఉన్నవాళ్ళు, ఇటువంటి ఋషులు, మునులు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా సో గౌతమ ముని పట్ల అసూయ కలుగుతుంది. అసూయ అనేది మనిషిని దహించి వేస్తుంది. మన జీవితంలో కూడా మనం ఏదైనా చేసినా, మనం ఏదైనా కార్యం తలపెట్టినా ఎవరో ఒకరు సహకరించరు. బికాజ్ ఆఫ్ వాళ్ళకి అసూయ కలగటం వల్ల వాళ్ళు మనకి సహకరించరు. సో అలాగే గౌతమ ముని పట్ల తీవ్రమైన అసంతృప్తి, అసూయ కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు
ఈ గౌతముని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలి అనే ఒక తీవ్రమైనటువంటి అసూయను కలిగి గౌతముని పట్ల బ్యాడ్గా బిహేవ్ చేస్తారనమాట. అంటే బ్యాడ్గా బిహేవ్ చేయడం అంటే చాలా విధాలుగా ట్రై చేస్తారు, కానీ గౌతముని చాలా తపోనిష్ట కలిగినటువంటి వ్యక్తి, దైవ అనుగ్రహం ఉన్నటువంటి వ్యక్తి కావడం వల్ల ఆయన ఎటువంటి వాటికి చెలించకుండా ఉంటాడు. అయితే వన్ ఫైన్ డే ఇలా కాదు, మనం ఏదైనా గట్టిగా చేద్దామని చెప్పి వాళ్ళందరూ కూడా గణపతిని ఈ మంత్రం ద్వారా సిద్ధింపు చేసుకొని గణపతిని ప్రత్యక్షం చేసుకుంటారు, అంటే ఆ వినాయకుడిని. సో వినాయకుడు విఘ్నాలకు అధిపతి. సో వాళ్ళు ఇంత తపస్సు చేసి వినాయకుడిని తెప్పించుకున్న తర్వాత అసూయ ఎంత దరిద్రంగా ఉంటుందంటే, దేవాది దేవుళ్ళలో ఒకరైనటువంటి వినాయకుడు కనిపించినప్పటికీ కూడా వాళ్ళకి గౌతమ మునిని ఇక్కడి నుంచి ఎలాగైనా పంపించేటటువంటి ఉపాయం చేయమని చెప్పి వినాయకుడిని కోరుతారు. కలిగినటువంటి కోరికకి వినాయకుడు నవ్వుతాడనమాట. నవ్వి సరే మీరు చెప్పినట్లుగా నేను చేస్తాను, ఎందుకంటే మీరు నన్ను మంత్రం ద్వారా ప్రత్యక్షం చేసుకున్నారు కాబట్టి మీరు చెప్పింది నేను చెయ్యాలి కాబట్టి ఖచ్చితంగా చేస్తానని చెప్పి గౌతమ మునికి ఇక్కడి నుంచి, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రదేశం నుంచి ఆయన అవమానించే పనిని వినాయకుడు తీసుకుంటాడు. సో ఎప్పుడైతే విఘ్న వినాయకుడు ఆ పనిని తీసుకున్నాడో ఇంకా వీళ్ళందరూ కూడా అమ్మయ్య ఈయన పని అయిపోయిందని చెప్పి అనుకుంటారు. సో ఒకరోజు ఏమవుతుందంటే ఆయనకున్నటువంటి పొలాల్లో గౌతమ ముని తన పని తాను చేసుకుంటూ ఉంటే ఒక ఆవు రూపంలో ఒక మాయా గోవు అనమాట. వినాయకుడు ఏం చేస్తాడంటే జయం అనేటటువంటి ఒక శక్తి ద్వారా ఒక మాయా గోవుని సృష్టిస్తాడు. సో సృష్టించిన ఆ మాయా గోవుతో వినాయకుడు ఏ విధంగా ఆజ్ఞాపిస్తాడంటే, నువ్వు ఆయన పండిస్తున్నటువంటి పంటలను మేస్తూ ఉండు, తింటూ ఉండు, ఆయనకి కనిపించేటట్టుగా అని చెప్పి ఆజ్ఞాపించడంతో ఆ జయం అనే మాయ అలానే చేస్తుంది. సో గౌతమ ముని భ్రమిస్తాడు, ఇది నిజంగా ఆవు అనుకొని చెప్పి పక్కనే ఉన్నటువంటి దర్భలు ఉంటాయి. దర్భలు అంటే చిన్న గడ్డిపోచలు అనమాట. సో గడ్డిపోచల ద్వారా అదిలించగానే ఆవు వెంటనే అక్కడికక్కడే చనిపోతుంది. సో అది చూసినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఋషులు ఋషిపత్నులు అందరూ కూడా గోహత్య జరిగింది, మీరు ఒక గోవుని చంపారని చెప్పి ఆయన నిందించడం జరుగుతుంది. సో వాళ్ళందరూ కూడా మేము ఇక్కడ ఉండము, మేము వేరే ప్రదేశానికి వెళ్ళిపోతాం, మీ ద్వారా ఈ గోహత్య మాకు చుట్టుకుంటుందని చెప్పి వాళ్ళు నిందిస్తారనమాట మా గౌతమ మునిని అండ్ అలానే అహల్యాని. సో గౌతమ ముని ఏ కారణంగా జరిగిందో అర్థం కాకపోయినప్పటికీ కూడా సో తన ద్వారా ఆ ఆవు అనేది అక్కడ మృతి చెంది ఉండడం చూసి వెంటనే వాళ్ళందరికీ వారించి, మీరు వెళ్ళనవసరం లేదు, నేనే ఇక్కడి నుంచి ప్రదేశం నుంచి వెళ్ళిపోతాను, లేదా దీనికి ఏదైనా ప్రాయశ్చిత్తం ఏదైనా ఉంటే కనుక చెప్పండి అని చెప్పి వాళ్ళని వేడుకుంటాడు. సో అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఈ గోవు ఇక్కడ పడిపోయింది కాబట్టి ఈ గోహత్య నుంచి బయటికి తీసేటటువంటి తపస్సు ఏదైనా ఉంటే నువ్వు చెయ్యి అని చెప్పి చెప్పడంతో ఆయన అక్కడి నుంచి హిమాలయాలకు వెళ్ళి శివుణ్ణి ఘోరమైనటువంటి తపస్సు ద్వారా ప్రత్యక్షం చేసుకొని, శివుడు ప్రత్యక్షం అవ్వగానే ఆయన గంగాదేవిని అడుగుతాడు. ఆ గంగాదేవిని తెచ్చి త్రయంబకం, ఇప్పుడు ప్రస్తుతం నాసిక్లో, అంటే గోదావరి నది పుట్టినటువంటి ప్రదేశంలో ఆవిడని విడిచిపెడతాడనమాట. సో ఆ విధంగా పుట్టింది గోదావరి నది. సో అసూయ ద్వారా మన పట్ల ఎవరు ఏ విధంగా మనల్ని ప్రతిఘటించిన, మనల్ని హేళన చేసిన వాటిని పట్టించుకోకుండా కార్యసిద్ధికై, అంటే సాక్షాత్తు శివుణ్ణే ప్రత్యక్షం చేసుకునేటటువంటి అవకాశం వాళ్ళ ద్వారా, ఆ మునుల ద్వారా, అంటే అవరోధాలను కూడా అవకాశంగా మలుచుకున్నాడు గౌతమ ముని. సో ఆ విధంగా 10 మందికి ఉపయోగపడ్డాడు. కొన్ని లక్షల మంది ఈరోజు ఆ గోదావరి నది ద్వారా సాఫల్యం పొందుతున్నారు, ఫలాలను పొందుతున్నారు. సో ఈ కథలో మనకి గౌతమ ముని యొక్క వ్యక్తిత్వం ఎంత స్పష్టంగా ఉందంటే, తనకి అన్యాయం జరిగినప్పటికీ కూడా ఆ అన్యాయాన్ని కూడా తనకున్నటువంటి తపోనిష్టతో, నిజాయితీతో దానిని ఎదుర్కొని శివుణ్ణి మెప్పించి ఆ గంగాదేవిని గోదావరి రూపంలో మనకి ఇక్కడికి తెచ్చాడు. అదే ఇప్పుడు మనకి త్రయంబకేశ్వరం. అక్కడ త్రయంబకేశ్వరుడిగా శివుణ్ణి మనం అందరం కొలుస్తాం, గోదావరి పుట్టినటువంటి ప్రదేశంగా కూడా కొలుస్తాం. అయితే ఈ కథలో అసూయ ద్వారా వాళ్ళు వినాయకుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత కాలంలో
వైదిక మార్గాన్ని వదిలి భ్రష్టులైతారనమాట. వాళ్ళ మునులు, వాళ్ళ తాలూకా సంతతి వాళ్ళందరూ కూడా వేద మార్గాన్ని వదిలి భ్రష్టులైపోతారు. సో మనం తెలిసి ఒకరి మీద అసూయ పడవలసిన అవసరం లేదు. ఏది మనం ఆపలేం. ఒక జరిగే కార్యక్రమాన్ని కానీ, జరగబోయేది కానీ, జరిగిపోయింది కానీ ఏది మన చేతిలో ఉండదు. కేవలం మనం చేసేటటువంటి పనుల మీద మాత్రమే మనకు అధికారం ఉంటుంది. సో ఒకరు మంచి చేస్తున్నారు, మంచి చెయ్యనిద్దాం. లేకపోతే ఇంకెవరైనా సరే ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టారు, చెయ్యనిద్దాం. లేదు మనకు అవకాశం లేదు, వదిలేద్దాం. అంతేగాని అసూయ ద్వారా వాళ్ళకి అవరోధాలు కల్పిస్తే మనమే భ్రష్టులం అయిపోతాం అనేది ఈ కథ యొక్క సారాంశం. అలానే అటువంటి అసూయను కూడా తనకి అవకాశంగా మార్చుకున్నాడు గౌతమ్ ముని. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.